దివ్యవాణి టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రియులారా, మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. గడిచిన కాలమంతా అన్ని రకాల శుభములతో నింపిన ఆ దేవాతి దేవునికి వందనాలు తెలియచేద్దాం. ఈ నూతన ఉదయంలో కూడా దేవుని ప్రేమ తరిగిపోలేదు, ఆయన కరుణ సమసిపోలేదు. ప్రతి ఉదయం లాగానే తన నూతన ప్రేమను, కరుణను, కటాక్షాన్ని మనందరిపై కుమ్మరించిన ఆ దేవాతి దేవుడు నమ్మదగినవాడు, విశ్వసనీయుడు. అబ్బా తండ్రి అని పిలిచిన వెంటనే మన వైపు ఆకాశమునకు తెరవలే తొలగించి మనందరినీ ఏ అవసరంలో ఉన్నామో, ఏ అక్కరలో ఉన్నామో అని మన అన్ని పరిస్థితులలో నేను ఉన్నాను, ఇమ్మానుయేలుగా మీకు తోడుగా ఉన్నాను, లోక అంత్యము వరకు నేను మేము వదలను, విడనాడను అని వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, విశ్వసనీయుడు. ప్రియులారా, ఈ లోకంలో ఎవరి వైపు చూసినా మనం అన్ని వేళలా మనల్ని అంగీకరించరేమో, కానీ మన అన్ని రకాల పరిస్థితులలో కూడా మనల్ని అంగీకరించే ఆ ప్రియ పరలోకపు తండ్రికి చెంది ఉండడం ఈ లోకంలో మనం చేసుకున్న గొప్ప అదృష్టం. ఇంత గొప్ప బహుమానాన్ని ఈ లోకంలో యేసుక్రీస్తు ప్రభుల ద్వారా, ఆయన చిందిన పరిశుద్ధ రక్తం ద్వారా, ఆయన మోసిన సిలువ ద్వారా, ఆ సిలువలో తన ప్రాణాన్ని మన కొరకు ఫనంగా వెలగా పెట్టి మనము పాపులముగా ఉన్నప్పుడే మన కొరకు ప్రాణత్యాగం చేసిన ఆ యేసుక్రీస్తు ప్రభుల వారిని మన జీవితంలో రక్షకుడిగా స్వీకరించి, ప్రియులారా, మనము చేసుకున్న ఉచితంగా పొందిన కృపావరములను మనకు అందుబాటులో ఉంచిన ఆ దేవునికి ఎప్పుడు కూడా మనము సొంతంగా ఉండాలి. ఆ ప్రభు సన్నిధిని ఎప్పుడు అనుభవిస్తూ ఉండాలి. ప్రియులారా, మరి యేసు ప్రభువు అని మనకి గుర్తుకు రాగానే మనకి నాకు యేసు ప్రభు ఏమి చెప్పగలం? కొంతమంది నాకు రక్షకుడు అని చెప్పగలరు, కొంతమంది నాకు దేవుడు అని చెప్పగలరు, కొంతమంది నాలోనే ప్రభు జీవిస్తున్నారని చెప్పగలరు. రకరకాలుగా మన అనుభవాలను బట్టి యేసు ప్రభు మనకి ఎవరో మనం చెప్తాం. ఇదే ప్రశ్నను ప్రభు అడిగారు. మత్తయి సువార్త 16:13 నుంచి మనం చదువుతున్నాం. మనుష్య కుమారుడు గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు అని అడిగినప్పుడు తనతో ఉన్న శిష్యులు చెప్పిన సమాధానం ఏంటి? కొంతమంది మిమ్మల్ని బప్తిస్మ యోహాను అనుకుంటున్నారు, కొంతమంది మీరు ఏలియా ప్రవక్త అనుకుంటున్నారు, మరికొంత ఇర్మియా ప్రవక్త అనుకుంటున్నారు. మరి ప్రజలు ఆ విధంగా అనుకుంటున్నప్పుడు మీరు నా గురించి ఏమనుకుంటున్నారు అని తన శిష్యులను అడిగినప్పుడు అభిషేకంతో నింపబడిన పేతురు చెప్తున్న మాట, ప్రభా నువ్వు సజీవ దేవుని యొక్క కుమారుడైన క్రీస్తువు అని చెప్తున్నాడు. ప్రియులారా, ప్రభువును, యేసును క్రీస్తుగా, అభిషిక్తుడిగా మనకి ప్రభువుగా స్వీకరించడం మానవ రీతిగా అది అసాధ్యం. కానీ ఆ ప్రభు యొక్క ఆత్మ, పరిశుద్ధాత్మ మనలో జీవిస్తున్నప్పుడు మాత్రమే యేసును ప్రభువుగా, క్రీస్తుగా, మనకు రక్షకుడిగా మనం అంగీకరించగలం. చూడండి, ఇదే విషయం అర్థం కాని పరిసయ్యులు మరలా ప్రభువును ధర్మశాస్త్రంలోని రకరకాల విషయాలను చెప్పి మరలా నన్ను ఆయన అడుగుతున్నప్పుడు మత్తయి సువార్త 22 మనం చదువుతున్నాం. దావీదు చెప్పిన ఒక మాటను గురించి ప్రభు వాళ్ళకు గుర్తు చేస్తూ ఈ విధంగా అడుగుతున్నారు. అదే విషయాన్ని మనము 110వ కీర్తన 1వ వచనంలో ఇలా మనం చదువుతున్నాం. ప్రభువు నా ప్రభువుతో ఇట్లా నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా వేయునంత వరకు నీవు నా కుడి పార్శ్వమున కూర్చుండి ఉండుము. ప్రియులారా, ఈ కీర్తన వ్రాసింది దావీదు రాజు. ఈ దావీదు రాజు అదే విషయం గురించి యేసు ప్రభువు అక్కడ ధర్మశాస్త్ర బోధకులతో, పరిసయ్యులతో, దావీదుకి ప్రభువు నా ప్రభువుతో అంటే పరలోకపు తండ్రి యేసు ప్రభుతో చెప్పిన మాట. దావీదు వంశంలో జన్మించిన యేసు ప్రభు గురించి దావీదు ఒక ప్రవక్తగా
అభిషేకంతో నింపబడి జరగబోతున్న విషయాలను గురించి ముందుగానే పరిశుద్ధాత్మ ద్వారా తెలుసుకొని తన వంశంలో జన్మించబోతున్న యేసును ప్రభువుగా ఆయన ముందుగానే అంగీకరించి ఉన్నాడు, స్వీకరించి ఉన్నాడు. ఆ విషయాన్ని ప్రభు వాళ్ళతో అడుగుతున్నప్పుడు దావీదు ఎప్పుడో జన్మించాడు కదా, మరి దావీదు యేసును ప్రభువుగా ఎలా సంబోధించగలడు? తన తర్వాత జన్మించిన వాడు, ఎన్నో తర్వాత జన్మించిన చిన్నవాడు కదా, ఎలా అది సాధ్యం అంటే అంత మర్మము సత్యము ఎరుగని అరిసెయులు ఇక యేసు ప్రభుకి ఏమి సమాధానం చెప్పలేక ఇక మరలా అతని దగ్గరికి రాకుండా వెళ్ళిపోయారు. ప్రియులారా, వాక్యాన్ని అందులోని మర్మములను సత్యములను మనకు అర్థం కావాలంటే మన సొంత తెలివితో అది మనం అర్థం చేసుకోలేము. పరిశుద్ధాత్మ దేవుడు దాన్ని మనకు వివరిస్తే తప్ప అది మనకు తెలియదు. అందుకని బైబిల్ గ్రంథాన్ని చదువుతున్నప్పుడు పరిశుద్ధాత్మను మనము ఆహ్వానించి ఆ ప్రభువే మనకు బోధకుడుగా ఉండి దానిలోని గొప్ప గొప్ప మర్మాలను సత్యాలను మనకు తెలియచేయమని ప్రార్థించుకోవాలి. అపోస్తల కార్యములు 2వ అధ్యాయంలో మనం చదువుతున్నాం. పరిశుద్ధాత్మ అభిషేకముతో నింపబడిన పేతురు ఒక్క ప్రసంగంలో యేసు ప్రభు గురించి ఎన్నెన్నో గొప్ప రహస్యాలను చెప్పారు. ఈ విషయాన్ని కూడా ఆయన ప్రస్తావిస్తున్నాడు. ప్రభువు యేసు ప్రభువుతో నీ శత్రువులను నీ పాదపీఠంగా చేయనంత వరకు నా కుడిపార్శ్వమున కూర్చుండి ఉండుము అని దావీదు రాజు చెప్పిన ఆ పరిస్థితిని మరలా గుర్తు చేస్తున్నాడు. ప్రియులారా, యేసు ప్రభువులోనే మన ఉనికి ఉంది. యేసు ప్రభులోనే మన జీవితానికి మూలం ఉంది. యేసు ప్రభుని ఎంతగా తెలుసుకుంటామో ఈ లోకంలో అంతగా మనం విజయవంతంగా జీవించవచ్చు. చూడండి, ఆ 110వ కీర్తనలో యేసు ప్రభు ఒక రాజుగా మనకి పరిచయం అవుతున్నాడు. ఎన్నో రకాల యుద్ధాలను ఈ లోకంలో మనస్సులో మానసికంగా ఎన్నో పోరాటాలను మనం చేస్తూ ఉంటాం. ఆ పోరాటాలను చేస్తూ ఉన్నప్పుడు మన మనసులో కలుగుతున్న పరిస్థితి కొన్నిసార్లు మనకే అర్థం కాదు. అలాంటి పరిస్థితులు అన్నిటిలో కూడా వాటిని ప్రభునకు సమర్పించినప్పుడు మన శక్తి కాదు, సైన్య బలము కాదు, కానీ పరిశుద్ధాత్మ బలము ద్వారా అన్నిటిలో మనము విజయాన్ని సాధించవచ్చు. ప్రియులారా, మన జీవితాలకు యేసు ప్రభు రాజుగా ఉండడం మాత్రమే కాదు, ఆయన మెల్కీసెదెకు క్రమమున శాశ్వతమైన యాజకుడుగా కూడా ఉన్నాడని 110వ కీర్తన 4వ వచనంలో మనం చదువుతున్నాం. చూడండి, మెల్కీసెదెకు యాజకుడు గురించి ఆయన పుట్టుపూర్వోత్తరాలు కానీ ఏమి కూడా తెలియదు. కానీ ఆదికాండం 14వ అధ్యాయం 18వ వచనం నుంచి మనం చదువుతున్నాం. అబ్రహాము యుద్ధము చేసి తిరిగి వస్తున్నప్పుడు షాలేము రాజైన మెల్కీసెదెకు యాజకుడిగా ఆయనకు రొట్టెను రసమును ఇచ్చినప్పుడు అబ్రాహాము అతనికి అన్నిటిలో 10% కానుకగా అనుగ్రహించాడు. అక్కడ మెల్కీసెదెకు యాజక క్రమమున ఉన్న యేసుక్రీస్తు ప్రభుల వారు మనకి ఇప్పుడు కూడా శాశ్వతమైన యాజకుడిగా ఉండడానికి ఒక సాధారణ మానవుడిగా ఈ లోకంలో నీ కొరకు నా కొరకు జన్మించారు. ప్రియులారా, ఎందుకంటే యాజకత్వం చేయడానికి ప్రజల తరపున బలులు అర్పించాలి. ప్రజల నుండి యాజకుడు ఎన్నుకోబడాలి. ప్రజల తరపున దేవునికి మనవి చేయాలి. ప్రజలు ఎంత బలహీనులో తను కూడా అంత బలహీనంలో ఉన్నప్పుడే ఆ ప్రజల పట్ల, బలహీనులైన వారి పట్ల సౌమ్యంగా ఉండగలరు. కాబట్టి ఈ గుణగణాలను కలిగి ఉండడానికి యేసుక్రీస్తు ప్రభుల వారు సాధారణ మానవుడిగా జన్మించి శాశ్వత యాజకుడిగా తన యొక్క ప్రాణమునే, తన యొక్క రక్తంనే ఒకే ఒక్కసారి శ్రేష్టమైన బలిని అర్పించుట ద్వారా సర్వమానవాళికి పాప పశ్చాత్తాపాన్ని అతడు చేసి ముగించాడు. మన శత్రువైన మరణాన్ని జయించాడు. ప్రియులారా, మృత్యుంజయుడిగా మన తరపున తండ్రి కుడి ప్రక్కన కూర్చొని ఉన్నారు. అంతేకాదు, యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన ప్రభువుగా, క్రీస్తుగా ఒకరోజు తీర్పరిలాగా రాబోతున్నాడు. మరి ఆ ప్రభువును రెండవ రాకడలో మనము ఎదుర్కోవాలంటే మన హృదయ పరిస్థితిని, మన జీవిత పరిస్థితిని
ప్రతి క్షణము కూడా ఏ విధంగా ఉన్నామో సరి చూసుకొని ప్రభువు ఈరోజు వస్తే దాని కొరకు నేను సిద్ధంగా ఉన్నానా అని ప్రతి క్షణము మన జీవితాలను మనం సరిచేసుకోవడానికి ప్రభు ఇచ్చిన గొప్ప అవకాశం ఈ రోజు మనం ఉపయోగించుకుందాం. ఆ క్రీస్తు ప్రభువుగా మన జీవితంలో అన్ని పరిస్థితులలో ఉన్నత స్థితికి మనల్ని లేపడానికి ప్రభువు సిద్ధంగా ఉన్నారు. ఆ ప్రభువుకి మనల్ని మనం సమర్పించుకుందాం, రాజుగా స్వీకరించుదాం. ఆయన శాశ్వతుడైన యాజకుడిగా మనం స్వీకరించి ఉన్నాం. ఆ ప్రభువుకి తీర్పరిగా వచ్చినప్పుడు ఆయన కుడివైపు ఉన్న మందలో మనం చేరడానికి మనందరినీ సిద్ధపరచమని ప్రార్థించుకుందాం. నాతో కలిసి ప్రార్థించండి. పరిశుద్ధమైన దేవానికి స్తోత్రములు తండ్రి. యేసు రక్షకుడిగా ఈ లోకంలో వచ్చిన ప్రభా, మా జీవితాలకు నాయనా మూలాధారం నీవే తండ్రి. పాపంలో శాపంలో మేము కొట్టుకొని ఉంటూ ఉండగా ప్రభా, తండ్రితో మా సంబంధాన్ని మేము కోల్పోయినప్పుడు అయ్యా, మెల్కీసెదెకు యాజక క్రమమున నాయన శాశ్వత యాజకుడిగా మీ ప్రాణాన్నే బలిగా అర్పించి ప్రభా, తిరిగి తండ్రి మా అందరికీ నాయన సఖ్యతను కలిగించిన దేవా యేసయ్య మీకు స్తోత్రం. ప్రభా, ఈ ఉదయకాలం మమ్మల్ని మా కుటుంబాలను అన్నిటిని కూడా మీకు సమర్పిస్తున్నాం. మిమ్మల్ని రాజుగా స్వీకరిస్తున్నాం. శాశ్వత యాజకుడిగా మా కొరకు ఉన్నందులకు మీకు స్తోత్రం. నాయన తీర్పు దినమున ప్రభా, మేమందరము కూడా నీ యొక్క మందలో ఉండి నీతో నాయన శాశ్వత రాజ్యంలో చేరడానికి మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. అవును ప్రియులారా, రాజాతి రాజు క్రీస్తు ప్రభు యొక్క బిడ్డగా ఈ లోపల ఆయన చెందిన వారసులంగా ధైర్యముతో పాపాన్ని జయించి ఈరోజు జీవించుదాం. ప్రభునకు సాక్షులంగా ఉందాం. మరొక నూతన శుభోదయంలో మనం అందరం కలుసుకునే వరకు దివ్యవాణి టీవీని వీక్షిస్తూ ఉందాం. ఇమ్మానుయేలు, ప్రభు మనతో ఉన్నారు.